హాయ్ నేను సతీష్. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. వీకెండ్ ఏం జరగబోతుంది, ఏం జరిగింది, సంజన విషయంలో హోస్ట్ ఎట్లా జడ్జిమెంట్ ఇచ్చారు, ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అప్డేట్స్ కోసమే కదా మీరు ఎదురు చూసేది. ఈ వీడియో చూసే ముందే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఏం జరిగి ఉంటుంది అనేది నేను చెబుతా కనుక మీకేమనిపించింది ఫైనల్గా చెప్పండి. మొత్తానికి ఎలిమినేషన్ గురించి కూడా ముందే చెప్పేస్తా. సంజనాను కూడా హౌస్ నుంచి పంపేయడానికి రెడీ అయిపోయారు. మరి ఆవిడ వెళ్ళిపోయిందా, ఉంటుందా, ఏంటి అసలు ఎలిమినేషనా లేకపోతే రెడ్ కార్డు ప్రాసెస్లో పంపిస్తారు కదా అట్లా అసలు ఏం జరిగింది కూడా డీటెయిల్గా చెప్పబోతున్నా. వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నేను ఈ వీడియో వేసిన తర్వాత చాలామంది దీని ఇన్పుట్స్ అన్ని అప్డేట్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటారు. సో ఫస్ట్ మన నుంచే వస్తే కనుక నేను నుంచి కోరేది ఒకటే, ఒక లైక్, ఒక కామెంట్, ఎంకరేజ్ అయితే చేయండి. సరే, ఈ వారం అయితే నాకున్న ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం సింగిల్ ఎలిమినేషనే. శనివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉండదు, అది కూడా ఒక సింగిల్ ఎలిమినేషన్. ఆ ఒక్క ఎలిమినేషన్ కూడా సండే ఉంటుంది. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే శనివారం ఎపిసోడ్లో ఒక ఎలిమినేషన్ పెట్టి ఆదివారం ఒకటి పెడతారు. బట్ శనివారం అయితే నో ఎలిమినేషన్, అంటే శనివారం నాడు ఎవరిది ఎలిమినేషన్ జరగల. సో ఆదివారం ఒకటే ఉంటుంది. ఆ ఒకటి కూడా దివ్య, నిఖిత అనేది నాకున్న అప్డేట్. మరి చూద్దాం అదే జరుగుద్దా ఇంకేం మారుద్దా. ఎందుకంటే ఇప్పటికైతే ఇంకా షూట్ కంప్లీట్ కాలేదు, కానీ ఒకటే ఎలిమినేషన్, ఒకటే దివ్య. మరి సుమన్ శెట్టి ఆడినా ఆడకపోయినా, అసలు హౌస్లో ఉన్నా ఉండకపోయినా, పలికే బంగారమైనా, అసలు మాటలే రాకపోయినా, ఏది ఏమైనా దిగ్విజయంగా మరోసారి ఓట్ల పరంగా కూడా బాటంలో ఉన్నా సరే మరోసారి దిగ్విజయంగా కాపాడతారు. టైటిల్ ఇచ్చినా ఆశ్చర్యపోకండి. ఆ రేంజ్లో మరి అలాంటి కంటెస్టెంట్లు ఉండాలి. ఉంటేనే కదా నిశ్శబ్దంతో విలువ తెలుస్తుంది మనకి. శబ్దం చేస్తే ఏముంది, ఓహో ఇతను ఉన్నాడా, ఉండి కూడా మాట్లాడకుండా ఉన్నాడంటే ఓహో ఇది ఒక రేంజ్ గేమ్ అనమాట. ఇట్లా కూడా ఆడొచ్చా అని పొరపాటున ఏ సీజన్లోనే అట్లా ప్రిపేర్ అయిపోయి వచ్చేకండి. మీరు ఎప్పుడైనా ఏదైనా సీజన్లో కంటెస్టెంట్లు వస్తే ఇక్కడ ఏంటంటే కొందరికి కొన్ని వర్కౌట్ అయిపోతే అట్లా కొందరికి వర్కౌట్ సెట్టింగ్స్ అలా కొన్ని ఆ టీముల నుంచి సపోర్ట్ ఎట్లా ఉండొచ్చు, అంతే తప్ప ఓహో సుమన్ శెట్టిలాగా మనం కూడా ఏమీ ఆడకపోయినా, నోరు విప్పకపోయినా, ఒపీనియన్ చెప్పకపోయినా, ఫైట్ చేయకపోయినా, పాయింట్లు పెట్టకపోయినా, ఫోకస్ అంతా ఒకే కంటెస్టెంట్ మీద పెట్టినా హౌస్లో ఉండిపోవచ్చు, టాప్ 5 వరకు వచ్చేవచ్చు. ఎవరైనా ఇతని జర్నీని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చారంటే ఫస్ట్ వారమే నువ్వు దేనికి వచ్చావు, ఇక్కడ సోఫాల్లో, కుర్చీల్లో, గోడల్లో కలిసిపోవడానికి వచ్చావని ఇమీడియట్గా బయటపడేస్తారు. కంటెంట్ లేదు, పాడు లేదు, అసలు దేనికయ్యా వచ్చావు, ఏమయ్యా చేసావని. సో ఆయనకు అలా సెట్ అయింది అంతే. ఈ సీజన్ కొందరు కొన్ని వర్కౌట్ అయిపోతే సెట్ అయిపోతుంది కదా అట్లా. ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే చెబుతా ఉన్నా కదా, సంజన గురించి నేను ఇప్పటికే మార్నింగ్ జర్నలిస్ట్ సదస్సులో ఒక వీడియో చెప్పా. ఈ వీకెండ్ హోస్ట్ ఎట్లా చెప్పబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, సంజన రీతి విషయంలో అంతిమంగా ఆవిడతోనే సారీ చెప్పించే ప్రయత్నం దిగ్విజయంగా ఉంటుందని నేను ఏదైతే అంచనా వేసాను, అనలైజ్ చేశానో ఊరికే చెప్పలేం కదా. ఇన్ని సీజన్ల ఎక్స్పీరియన్స్ వేగ్గా ఏదో నోటికి ఏదో ఇస్తుంది వాగను కదా. మన తెలుగుని కాచి వడబోచేసి అదర్ లాంగ్వేజ్ చూశాను కదా. ఈరోజు ఏం జరిగిందంటే సంజనాకి హోస్ట్ డైరెక్ట్గా గెట్అవుట్, వెళ్ళిపో, ఈ హౌస్ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండే అర్హత లేదు అని గట్టిగా చెప్పారంట, చాలా గట్టిగానే. అయితే సంజన కూడా ఏమాత్రం తగ్గకుండా, వెనకడుగు వేయకుండా, బతిమలాడకుండా అబ్బెబ్బెబ్బే లేదు, నాదే తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, క్షమించండి, నేను అక్కడ ఉంటాను, వణికిపోయి ఏడ్చేసి అభిలేవ ఓకే వెళ్ళిపోతా, బిందాస్గా వెళ్ళిపోతా, నేను చూసిందే చెప్పా, నేను తప్పు మాట్లాడలే, నా కళ్ళ ముందు కనిపించింది కూడా చెప్పొద్దా, నేనేం తప్పుడు మాట్లాడలే, రోజంతా నువ్వేం చేస్తావు, ఇద్దరు ఇలా పక్కన కూర్చొని ఉంటున్నారు, నైట్ అయితే డీమన్ పక్కన కూర్చుంటున్నామనే చెప్పా, అంతకుమించి నేనేమనలా అని ఆవిడ కూడా స్ట్రాంగ్గా తను చెప్పిన పాయింట్ మీద, తను చూసిన దాని మీద ఎంత కాన్ఫిడెంట్గా లాస్ట్ వీక్ అంతా సారీ చెప్పండి అని చెప్పే ప్రసక్తి లేదు చెప్పిందో ఇప్పుడు కూడా అట్లాగే ఉందంట నాకున్న సమాచారం మేరకు. ఇది మరి ఎంతవరకు ఇందులో ఎడిటింగ్ చేస్తారో చూపుతారో లేదు, కానీ మొత్తానికి అట్లా జరిగితే ఫైనల్ ఇంకా అంటే ఆవిడ వెళ్ళిపోతానని ప్రిపేర్ అయిపోయిందంట. అదే జరిగితే ఏముంది, అక్కడ హోస్ట్కి పరువు తక్కువే కదా, అలాగే షోకి కూడా పరువు పోదు కదా. ఏంటి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అంటే ఇంకేముంది. సో ఫైనల్లో హౌస్ మేట్స్ ద్వారా ఇండైరెక్ట్గా బతిమలాడించి బొద్దుగించి ఏమైనా మరి చూసుకో చెప్పుకొని లెక్క ఇంకా అందరితో కూడా చెప్పించి ఆవిడని బెండ్ చేయాలి, సారీ చెప్పించాలని ఎంత చెప్పినా ససేమేరా అని కూర్చుందంట సంజన. వెళ్ళిపోవడానికి సిద్ధపడింది తప్ప నేను సారీ చెప్పే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసిందంట. అయితే నాగార్జున మళ్ళీ సంజన నేను డైరెక్ట్గా పంపించేయడం నాకు ఇష్టం లేదు, నీ మీద ఒక నింద పడింది, ఆ నింద క్లియర్ చేసుకుని వెళ్ళిపో అని ఆయన కూడా చెబుతారంట. అంటే నువ్వు చాలా బ్లండర్ చేసేసావమ్మా, చాలా తప్పుడు మాటలు అనేసావు, బిలో ది బెల్ట్ మాటలన్నీ చెప్పేసావు, చాలా బ్యాడ్ అయిపోయావు, అది నిన్ను ఉద్ధరించడానికి ఇప్పుడు ఆ నింద చెరుపుకొని సారీలు చెప్పుకొని లెంపలు వేసుకుని వెళ్ళిపో, నీకు కాబట్టి బంపర్ ఆఫర్ ఇచ్చాం, ఇక్కడ నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎంత చెప్పిన ఉండదు కదా. సో ఏదో పొరపాటు చేస్తావు, చాలా బ్లండర్ తప్పు చేస్తావు, చాలా మాటలు అనకూడని మాటలు అనేసావు, కాబట్టి ఇక్కడే హౌస్లో ఉండేటప్పుడే సారీ చెప్పేసావు అనుకో, నీకే మంచిది, నీ మేలు కోరే చెబుతున్నావు మాదిరిగా నిన్ను ఉద్ధరించడానికి మాదిరిగా కలరింగ్ ఇచ్చారంట. అయినా కాదు కూడదంటే లాస్ట్కి హౌస్ మేట్స్ అందరితో బతిమలాడి చెప్పించబడిందంట. అంతే,
ఇక తప్పనిసరి పరిస్థితులు ఏంద్రో నాకు నచ్చన్న మాదిరిగా ఆవిడ చెప్పారంట. వాస్తవానికి ఏంటి, ఒకవేళ సంజన నిజంగా వెళ్ళిపోతే పంపేస్తే బయటకు వచ్చాక మరింత గబ్బులు వేస్తుంది, బురద అవుతుంది. ప్రతి ఇంటర్వ్యూలో కూడా రచ్చ రంబోలు అయిపోద్ది. ఓహో బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుందా అని ఇంతవరకు తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆ రేంజ్లో కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు అన్నీ పేలుతాయి. అందుకే ఎలాగో ఒకలాగా ఉంచాలి, కోటింగ్ ఇవ్వాలి, మళ్ళీ ఎట్లాంటి మాట్లాడించకూడదని మాదిరిగా ఆవిడని ఒప్పించారు. బెదిరించో బతిమలాడో భయపెట్టో నయ్యోనో భయానో సామధాన భేద దండోపేయాలి అంటారు కదా, అట్లా ఏదో రంగా బతిమలాడి సారీ చెప్పించారంట. వాస్తవానికి ఆవిడ ఆటకి ఈ త్యాగాల పేరుతో బ్రేకులు వేసేసారు వీళ్ళే. ఎందుకు అక్కడ మిడ్ వీక్ ఆవిడ ఫుల్ ఫ్లోలో స్వింగ్లో దూసుకుపోతూ ఉంటే త్యాగాలని చెప్పి నలుగురితో మెయిన్, ఎందుకంటే ఆవిడ చాలా ట్రాన్స్పరెన్సీ, చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా నిర్భయంగా ఎవరి గేమ్నైనా ఎక్స్పోజ్ చేస్తుంది, భయపడదు, వెనకడుగు వేయదు. అట్లాంటి ఆమెకి అక్కడ రీతుతో ఒక త్యాగమని, తనూజతో ఒక త్యాగమని, ఇమాన్యుయల్తో త్యాగం, బర్నీతో త్యాగం అంటే ఇంకెవరితో ఆడాలి, ఏం పాయింట్లు చెప్పాలి, ఎవరు నామినేట్ చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి. అయినా సరే కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన ఆవిడ అసలు ఆట ఆడుతుందని చెప్పేసి చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇంకా ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత, టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా 3 వారాలు ఇంకా నేను ఇక్కడ ఉంటే ఏంటి, సుమన్ శెట్టి లాగా ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, నా ఆట నేను ఆడతాను, ఖచ్చితంగా ఆడుతుంది. ఎందుకంటే సుమన్ శెట్టి ప్రతిసారి ఈవిడనే టార్గెట్ చేసినా అసలు పట్టించుకోవట్లే, పక్క పోయి ఆడుకున్నట్టుగా పక్కన తీసేస్తుంది. బట్ ఆవిడ వ్యాలిడ్ పాయింట్లో చెబుతుంది, స్ట్రాంగ్ పాయింట్లో చెబుతూ ఉంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆవిడికి ఆ త్యాగాలన్నీ అయిపోయింది చాలదు అన్నట్టుగా ఇప్పుడు కూడా ఇంకా నువ్వు బాగా ఎక్స్పోజ్ చేసేకూడదమ్మా, నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ముక్సూటుగా మాట్లాడకూడదమ్మా, ఉన్నమాట చెబితే ఉలికి ఎక్కువ, సో నువ్వు చూసి చూడనట్టుగా విన్నట్టుగా అసలు ఏం జరగనట్టుగా అట్లాగే ఉండిపోవాలి, ఇదే తప్పని మాదిగా పోర్ట్రే చేశారంట. ఎందుకంటే ఇప్పటికీ వాస్తవానికి ఇక్కడ చెప్పాల్సింది ఏంటి, చెబుతున్నది ఏంటి కూడా చెప్పుకుందాం, మాట్లాడదాం. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సంజనాది తప్ప కాదా ఒక్కటే కామెంట్ పెట్టండి చాలు. అయితే ఓవరాల్గా ఏంటంటే, ఎందుకంటే ఆ రోజు ఎపిసోడ్లో కూడా ఆవిడ ఏం మాట్లాడిందండి, నేను ఇందాక చెప్పినట్టుగా రోజు నైట్ అయితే డీమోన్ పక్కన కూర్చుంటున్నావు అంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ మనకు చూపించిందంటే నువ్వు చాలా తప్పు అనేసావు అక్కడ హౌస్ మేట్స్ రియాక్షన్స్ ఎక్కువైపోయి ఆవిడ కూడా కళ్ళు మూసుకునేంత తప్పు నేనేం చేశాను బిగ్ బాస్ అని అంటే, మరి ఇక్కడ చెప్పాల్సింది ఏంటి, వాస్తవానికి ఇప్పుడు బయట కొంతమంది విమర్శిస్తారు, ఇది ఒక బూతుల షో, బిగ్ బాస్ షో అంటే ఇది ఒక పనికిమాలిన షో, ఫ్యామిలీ ఆడియన్స్ పని పాఠాలు లేని వాళ్ళందరం తీసుకొచ్చి అక్కడ పెళ్ళిగాని అమ్మాయిల అబ్బాయిలు తీసుకొచ్చి ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, ఎవరు జల్లాల్సిన బురద అంతా వాళ్ళు జల్లుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వాస్తవానికి చెప్పాల్సి వస్తే ఆవిడకి ఏం చెప్పాలి, రీతుకి కానీ డీమోన్కి కానీ, బాబు హౌస్లో స్పూన్స్ లేవా, ఒకటే స్పూన్ ఉందా, అదే పులిహోరనే నీ నోట్లో ఇట్లా తినిపించుకోవాలా, నీకు చేతులు లేవా, టాస్క్లు ఆడడానికి బ్రహ్మాండంగా ఆడతావు కదా, నీ క్రీమ్ నువ్వు పూసుకోలేవా, నీకు ఆవిడ వచ్చి క్రీమ్ పూయాలా, మొహానికి బొగ్గలకు రుద్దాలా, అక్కడ ఇమాన్యుయల్ అన్నట్టుగా వాళ్ళ అమ్మగారికి ఏ రోజైనా ఇట్లా చేసిందో లేదు, కానీ నీకేంటయ్యా ఇది అవసరమా, అసలు హౌస్లో చైర్లే లేవా, సోఫాలు లేవా, ఓకే శీతాకాలమే అయితే మాత్రం ఒకే సోఫాలు ఇరుక్కుపోయి మరీ కూర్చోవాలా, అంత చలేసేస్తుందా, బయట ఉన్నది హౌస్లో కూడా చలే, ఇట్లా ఏదైనా చెప్పాలి, చైర్లు లేవా, సోఫాలు లేవా, ఇద్దరు ఒకే చోట ఇరుక్కుపోయి కూర్చోవడం ఎందుకు, అట్లా అడగాలి. కానీ అట్లా అడిగితే ఏమవుతుంది, ఇప్పుడు బయట ఎవరైతే బూతు విషయాలు విమర్శిస్తున్నారో వాళ్ళకి ఊతమిచ్చినట్టు అవుద్దని, అబ్బెబ్బెబ్బే వాళ్ళది స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్, స్నేహానికి మచ్చలైన స్నేహం వాళ్ళది, అసలు వేలెత్తి చూపకూడదు, మీరు చూసే యాంగిలే రాంగు, సంజన నువ్వు కావచ్చు, అట్లా నీలాగే ఇంకెవరైనా చూసే వాళ్ళదే కోణమే తప్ప అక్కడ బిలో ది బెల్ట్ పనులు వాళ్ళు ఏమీ చేయట్లే, నువ్వే బిలో ది బెల్ట్ మాట్లాడావని చెప్పేసి సంజన అనే తప్పు, సంజనాది మిస్టేక్, సంజనాది బ్లెండరు, సంజన అయ్యే చారిత్రక తప్పిదం చేసేసిందని హైలైట్ చేసేసి అట్ ద సేమ్ టైం రీతు చౌదరికేమో విక్టిమ్గా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ మా టాప్ 5 కంటెస్టెంట్, మేము అట్లా కాపాడుకుంటూ రావాలనుకుంటున్నాం, ఆవిడ ఉండాలి మాకు, అట్లా ఇలాగంటే జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్. చూద్దాం మరి ఎవరిది రైట్ అని చెబుతారో ఎవరిది రాంగ్ అని చెబుతారో. అసలు సంజన ఇంకా ఉంచేకంటే పంపించడం బెటర్ కదా, ఎందుకంటే ఆల్రెడీ సాక్రిఫైజుల పేరుతో ఆవిడ కంట్రోల్ చేసి పడేశారు. ఇంకా ఆవిడ ఆట ఇంకెప్పుడు ఆడాలి, ఏం ఆడాలి, ఎందుకు ఆడాలి, ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఆవిడ కనిపించింది, ఆవిడ చెప్పకపోతే కళ్ళ ముందు ఆవిడకి పర్సనల్ లైఫ్కి పోయి ఏం చెప్పలేదు కదా. హౌస్లో బిగ్ బాస్ హౌస్లో గేమ్ అంటే ఏంటి, బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి యాక్టివిటీ మీరు అనే మాట, ఆడే ఆట, చేసే చేష్టలు, చెప్పే మాటలు, చెప్పే పనులు, తీసుకునే స్టాండ్, చెప్పే ఒపీనియన్ అన్నీ ఆటే కదా. మరి దాని గురించే మాట్లాడిందా, హౌస్ బయట గురించి ఏమైనా మాట్లాడిందా, ఏమైనా ఒక్క మాటైనా హౌస్ బయట గురించి, పర్సనల్ లైఫ్ గురించి కానీ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఏమైనా మాట్లాడిందా? నాకు కనిపించింది నువ్వేం చేస్తావు, నువ్వేం ఆడుతున్నావు, 6 నుంచి 13 వరకు నీ ఆట కనబడలేదంటే నువ్వేం ఆడుతున్నావమ్మ, ఫస్ట్ నుంచి లేవడం, గొడవ పడడం, ఆ మూలకి వెళ్తావు, ఈ మూలకి ఆయన వెళ్తాడు, ఆ మూలకి నువ్వు వెళ్తావు, వస్తావు, మళ్ళీ అరుస్తావు, అరుగుతావు, గొడవ పడతావు, అరుస్తావు, అరుగుతావు, గొడవ పడతావు, ఇట్లా మాకు అరుపులే కావాలనేసి ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టుంది. ఆవిడదే తప్పు లేదు, ఈవిడదే తప్పుని ప్రూవ్ చేసే ప్రయత్నం అంట. అట్లాగే మిగతా హౌస్ మేట్స్ మీద, కళ్యాణ్ మీద కూడా ఫైర్ అయ్యారంట, మరి ఎందుకు ఏంటి, అలాగే అందరి మీద కూడా కొద్దిగా ఫైరింగ్ అయితే వచ్చిందంట. ఆ అప్డేట్స్ రాగానే మరొక వీడియో అనలైజ్ చేస్తాం. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా కామెంట్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి.